దిస్ ఇస్ అ వెరీ సెట్ ప్యాటర్న్. మీరు అడిగిన దానికి సమాధానం. ఇప్పుడు ఏమంటారు, గురువిందకు తన నలుపు తెలియదట. అలా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బండిది ఒక లైన్, గుండుది ఒక లైన్, ఎవరు ఈటలరానిది ఒక లైన్, రామచంద్రరావుది ఒక లైన్. మీ లైన్లు చెక్ చేసుకోండి. 2 రోజుల క్రితము మీ పార్టీకి సంబంధించిన ఎంపీ మా పార్టీకి సంబంధించిన పెద్దలను కలిసినారని వచ్చినది. ఎవరో దాని గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఏం జరుగుతుందో మీ పార్టీలో ఏం నడుస్తుందో అన్న దానికి. మూడో విషయం, ఇప్పుడు మంచిగా మాట్లాడాలి. నేను రేవంత్ రెడ్డి గారు, సురేఖ గారు అని మాట్లాడుతున్నా. మీరు బండి గుండు అని మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నాను. మీరు మంచిగా మాట్లాడండి, మీరు మంచిగా మాట్లాడండి, మీరు మంచిగా మాట్లాడండి. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా అంటే నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. మరి నాకు కూడా మాటలు వస్తాయి. బండి అంటే బండి సంజయ్ ఇంటి పేరు చెప్పిన తప్పేమున్నది, దాంట్లో గుండు అంటే గుండు ఉందని చెప్పిన. మరి పొట్టోడు అనొచ్చా? నేను ముఖ్యమంత్రి పొట్టోడు అనొచ్చా? పొట్టోడు అనొచ్చా? నేను మాట్లాడతలేను కదా. పార్టీకి సంబంధించిన అమిత్ షా మీరు మాట్లాడిన ప్రతి అంశం నేను నోట్ చేసుకున్నారు. అమిత్ షా గారు ఉన్నారు. అమిత్ షా గారికి సంబంధించినటువంటి దాంట్లో ఆయనే కీలకంగా మొత్తం అంతా అది చేస్తున్నాడు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వచ్చిన కథనాలు ఎవరు చూడలేదా? ఏం జరుగుతుందో మనకు తెలియలేదా? ఇవాళ యూపీలో ఉన్నటువంటి యోగి మోదీకి పోటీ అవుతాడని ఏం చేస్తున్నారో మొన్న ఎలక్షన్లో మనం చూడలేదా? ఎందుకు మాట్లాడతారు? ప్రతి పార్టీలో ఉంది కుమ్మరిపోయి, నీ ఇంటి కుమ్మరిపోయి ఏందో నీ దాని పంచాయతీని తెలుసుకో. కానీ కాంగ్రెస్ పార్టీ అనగానే ఏమంటారు, స్వేచ్ఛగా ఉంటుంది, ఎవరైనా మాట్లాడొచ్చు, అందులో ఎవరైనా దూరొచ్చు, ఎవరైనా వాసన చూడొచ్చు అనుకుంటే అది పొరపాటు అంటున్నాను నేను. మూడో విషయం ఏంటంటే, మీరు ఇందాక మాట్లాడిన కోమటిరెడ్డి గారు అయ్యుండొచ్చు, జడ్చలకు సంబంధించిన ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, అనిరుద్ గారు అయ్యుండొచ్చు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఇచ్చిన హామీల గురించి మాట్లాడినారు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన మాట్లాడారు తప్ప వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ ఆ అమ్మాయి మాట్లాడినట్టుగా ఎక్కడ ద్వేషించలే. కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ ఫండ్స్ వస్తలేవు, ఇది జరుగుతలేదు, అదే మాట్లాడినారు ఆయన. డెఫినెట్గా వాళ్ళు కూడా లైన్ దాటితే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. దానికి ఏమి వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. దానికి ఎవరు ఏమంటారు అతిథులు కాదన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా దగ్గర మీ లెక్క ఆర్ఎస్ఎస్ చెప్తేనో ఇంకోరు చెప్తేనో దూరి పనిచేసే పరిస్థితి మా దగ్గర ఉండదు. మా దగ్గర అధిష్టానం ప్రజలు, అధిష్టానం ఏఐసిసి. సో డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. ఈ లైన్లో మేము ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తి లేదు. ఇది మాకున్నటువంటి అది. మీలాగా అవసరం లేకపోయినా వేరే వాళ్ళ దాంట్లో దూరి అందులో ఏం జరుగుతున్నది తొంగి చూసే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇప్పుడు 2009లో సీల్డ్ కవర్ లో ఎవరి పేరు వచ్చిందండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో? మనం చూడలేదు. ఒక్క నిమిషం ఆగండి మేడం, ఒక్క నిమిషం ఆగండి. సీల్డ్ కవర్ చెప్పనియండి. మీరు చెప్పేది మీ హిస్టరీ మీరు చూసుకుంటే ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యేస్తున్న స్థాయికి ఎవ్రీథింగ్ ఏఐసిసి నుంచి ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా ప్రజాక్షేత్రంలో సింగిల్ హ్యాండ్ తో తను నడిపినాడు. కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి వ్యక్తిని ఏఐసిసి ముఖ్యమంత్రిగా చేసింది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినట్టుగా నా పార్టీలో జరిగే ప్రసక్తి ఉండదు. 2009లో ఏం జరిగిందండి? సీల్డ్ కవర్ లో కిరణ్ కుమార్ రోషే గారి పేరు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టిరు. 2012లో ఏం జరిగిందండి? కిరణ్ కుమార్ రెడ్డి పేరు వచ్చింది సీల్డ్ కవర్ లో. 2000 అంత దూరం కూడా అవసరం లేదు. 2016లో మన మధ్యప్రదేశ్లో ఏం జరిగింది? 2020లో పంజాబ్లో ఏం జరిగింది? సిద్ధు గారికి అమరేందర్ సింగ్ గారికి పడకుంటే సీల్డ్ కవర్ లో కొత్త పేరు వచ్చింది కదా. మీ చరిత్ర పుటలు చూస్తే మీకే అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన శేషు గారు ప్లీజ్ మాట్లాడండి. ఒక్కసారి మేడం. శేషు గారు ప్లీజ్ కంటిన్యూ. శేషు గారు